హాయ్ అండి, నేను మీ దివ్య. వాడపల్లి ఫస్ట్ టైం వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. భీమవరం నుంచి వాడపల్లి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భీమవరం నుంచి మార్నింగే 5 నుంచి 6 వరకు 3 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. రావులపాలెం వరకు. రావులపాలెం నుంచి అయితే వాడపల్లికి బస్సెస్ ఉంటాయి, అలాగే ఆటోస్ కూడా ఉంటాయండి. అక్కడ నుంచి వాడపల్లి టెంపుల్కి వచ్చేసిన తర్వాత టెంపుల్ బయట గజస్తంభం దగ్గర నుంచి 7 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. ఈ స్వామివారికి మనం 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని నమ్మకం అండి. అలాగే ఇక్కడ 7 వారాలు పూర్తయిపోయిన తర్వాత 8వ వారంలో అయితే వచ్చి పూజ అయితే చేయించుకోవాలండి. ఆ టికెట్స్ అనేవి మనకు ఆఫ్లైన్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సాటర్డేస్ వస్తే మాత్రం ఇలా చాలా రష్ అయితే ఉంటుందండి. బయటికి వచ్చేసిన తర్వాత మీరు మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇస్తే అవి మనకి ఇలా బయట ఫ్రంట్ కౌంటర్లోనే ఉంటాయి. అలాగే లడ్డు ప్రసాదాలు అవి కూడా బయటికి రాగానే ఉంటాయండి. బయటకి ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనకి ఇలా అన్నప్రసాదం అయితే పెడతారండి. మార్నింగ్ 10 నుంచి పెడతారు. అలాగే ఇక్కడ చాలా షాపింగ్ ఏరియా కూడా ఉంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.